శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యోబు గ్రంథము 36వ అధ్యాయము 21వ వచనం. జాగ్రత్త పడము, చెడుతనము చేయకుండము, దుఃఖానుభవం కన్నా అది మంచిదని నీవు వాణ్ణి కోరుకొని ఉన్నావు. ఆలోచించము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడేవుడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం ధ్యానిస్తున్న మిశ్రమ మాట ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. జాగ్రత్త పడము, చెడుతనము చేయకుండము అని లేఖన భాగంలో చూడగలం. నిజమే, బీ కేర్ఫుల్, డు నాట్ డూ హార్మ్ అని వాక్యంలో చూడగలం. దేవుని వాక్యంలో చెడుతనము చేయకుండా నివసించడానికి మనం ఈ లోకంలో నేర్చుకోలేను. మంచి చెడు రెండు జీవన ప్రయాణంలో కొనసాగుతూ ఉంటాయి. కానీ మంచిని హత్తుకొని చెడుని విడిచిపెట్టి సమాజంలో, సంఘములో మేలు చేసేవారిగా మనం సిద్ధపడాలి. చెడుతనం చేసినప్పుడు వచ్చే పర్యవసానము దుఃఖము, బాధ. కాబట్టి దుఃఖానుభవం కన్నా మంచి అనగా సంతోషం కలిగి జీవించడం విశ్వాసగా కోరుకునేవలేను. చెడ్డదాన్ని విడిచిపెట్టవలేను. దేవునికి అయిష్టమైన చెడు, దేవునికి అయిష్టమైన దాన్ని తీసివేసి మంచితనాన్ని అత్తుకోవాలి. మంచితనం అనగా నీతి, ప్రేమ, సమాధానము. మరి ఇవి కలిగి నివసించినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. నా జీవితం ద్వారా దేవునికి కీర్తి కలగాలి. సమాజంలో మేలు చేసేవారిగా నీవు నేను ఉండాలి. కొన్నిగా సేవకులుగా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైంది, నడిపించి దీవించి ఆశీర్వదించడానికి. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని దానించి దాన్ని తెచ్చినందుకు మేము చెల్లిస్తూ ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని దీవించిన నిత్యము ఏకాంత ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ఆయన బలము పొందుకొని విశ్వాస కార్యాలు చేస్తూ, విజయ కార్యాలు చూస్తూ, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఈ లోకంలో ముందుకు నడిచి కృపాభాగ్యం మాకు అందరికి అనుగ్రహించమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వివేక దేవుని దీవెన సదాకాలం తోడైండి దీవించి ఆశీర్వదించిన ఆమేన్.